మొదటిగా మన అందరి గురువు విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్. సార్ వాయిస్ వినిపిస్తుంది కదా? వినపడుతుంది మేడం, వినపడుతుంది. ఓకే. మరి నాకు ఈ గ్రూప్ ద్వారా మహావతార్ దర్బార్ గ్రూప్ ద్వారా నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం వచ్చిన రంగనాథ్ సార్కి, శివ గారికి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి ప్రకృతి. ప్రకృతి మనకి అన్ని నేర్పిస్తుంది అనేది మనం వింటున్నాము. దాని గురించి నాకున్నటువంటి అవగాహనని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మొదటిగా ప్రకృతి అంటే ఏంటి మనం ఇంకొంత వివరంగా తెలుసుకుందాం. ప్రకృతి అంటే మనందరికీ అవగాహన ఉంటుంది. ఇంకొంత మనం దాని ఆర్డర్ని అన్ని కూడా తెలుసుకున్నాము. ప్రకృతి అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, వీటిని పంచభూతాలు అని చెప్తాం మనం. మరి పంచభూతాలని సృష్టించిన శక్తి ఏదైతే ఉందో దాన్ని సృష్టికి మూలం సృష్టికర్త. ఆ సృష్టికర్తకి అక్కడ ఉన్న స్థాయిని బట్టి కూడా విశ్వాత్మ అని, మూల చైతన్యము అని, అలాగే దైవశక్తి అని రకరకాల పేర్లు మనం ఏది పిలుచుకున్నప్పటికీ మనం ఇప్పుడు ఒక పేరుని సృష్టికర్త అనే పేరు మనం ఇక్కడ ఈ క్లాస్ అయ్యేంత వరకు ఆ పదాన్ని మనం వాడుతున్నాం. అప్పుడు మనకి విశ్వం అంతా విస్తరించి ఉన్నటువంటి ప్రకృతి గురించి అర్థమవుతుంది. ఇక్కడ వాటి స్థాయిని బట్టి కూడా వాటికి ఒక ఆర్డర్ అనేది ఉండాలి. అప్పుడు మనకి సృష్టికర్త యొక్క స్థాయి ఏంటి అనేది అర్థమవుతుంది. భూమి అంటే మట్టి చేతికి పట్టుకోవడానికి చిక్కుతుంది. అంటే మనం చేతితో పట్టుకోవడానికి మట్టి ఎలాగైతే చిక్కుతుందో అలానే మనం భూమి మీద ఏ వస్తువుని చేతిలో మనం ఇమిడ్చి పట్టుకోగలుగుతాము అంటే భౌతిక స్థాయిలో ఉన్న ఘన రూపంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది అంతా కూడా భూమి శక్తి స్థాయిలో ఉన్నటువంటి శక్తిని. తర్వాత నీరు ఉంది. మట్టిని చేత్తో పట్టుకున్నంత కంఫర్ట్ గా పట్టుకోలేం, కేవలం చేత్తో స్పర్శించగలుగుతాం నీటిని. అంటే భూమి కంటే ఇంకొంత శక్తి స్థాయిలో నీరు ఉంది. నెక్స్ట్ అగ్ని. మరి నీటిని చేతితో స్పర్శించినట్టుగా అగ్నిని మన చేతితో స్పర్శించడం సాధ్యం కాదు, కేవలం కళ్ళతో మాత్రమే చూడగలుగుతాం. పైన గాలి ఉంది. అగ్నిని కళ్ళతో దర్శించినట్టుగా గాలిని దర్శించడం సాధ్యం కాదు. గాలి మనల్ని స్పర్శిస్తే మనం గాలి వేడిగా ఉంది, చల్లగా ఉంది అని గుర్తిస్తాం. మరి ఆ పైన అంటే స్పర్శతో గాలిని గుర్తించగలిగే స్థితిలో ఉంది. దానిపైన ఆకాశం ఉంది. ఆకాశం అంటే మనకి ఇంకొంత అర్థం చేసుకోగలిగే పదం శూన్యం. శూన్యం ఎక్కడ ఉంది అని అంటే మనం పైన ఆకాశం అన్నప్పుడు అనంతమైన శూన్యం అది. మరి మనం కూడా నిత్యం శూన్యాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనం అసలు చేయి కదపాలి అంటే అక్కడ శూన్యం ఉండాలి. మన వెహికల్ ముందుకెళ్ళాలి అంటే శూన్యం అనేది ఉండాలి. అలాగే ప్రతి క్షణం మనం ఉపయోగించుకుంటున్నా కూడా శూన్యం అనేది గాలిని స్పర్శతో గుర్తించినట్టుగా కూడా గుర్తించలేదు. అంటే ఒక ఉనికే లేదు. మరి ఇవి పంచభూతాలు. మరి
శూన్యానికి మించిన స్థాయిలో ఉన్నటువంటి సృష్టికర్త ఆ శూన్యాన్ని ఎలా అయితే ఉనికి లేదో అంతకి మించినటువంటి శక్తి స్థాయిలో ఉన్న సృష్టికర్త ఎనర్జీ ఈ కళ్ళతో దర్శించడం సాధ్యం కాదు. కాబట్టి మనం ఆత్మ గురించి సృష్టికర్త గురించి ఎంతగా చెప్పినా కూడా ఆ అర్థం చేసుకోవడానికి ఎందుకు కష్టతరం అవుతుందంటే ఆ కంటికి కనిపించని స్థాయిలో ఉన్నటువంటి ఆత్మని మనం ఈ కళ్ళు తెరిచి ఉన్నంత వరకు ఈ కర్మేంద్రియాలతోనే మనం పని చేస్తున్నంత వరకు ఆ సృష్టికర్త యొక్క శక్తిని కానీ ఆ ఆ పని తీరుని కానీ అర్థం చేసుకోవడం కాస్త అసాధ్యంగానే ఉంది. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ఈ ప్రకృతిలో భూమి, నీరు, అగ్ని, గాలి, అంటే గాలి 4వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 5వ స్థానంలో ఆకాశం అంటే శూన్యం ఉంది. శూన్యం పైన సృష్టికర్త ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే 4వ స్థానంలో ఉన్న వాయువుతో, అంటే శ్వాస, మన శ్వాస అంటేనే వాయువు, సో వాయువుతో మనం ఆలోచనని ఏకం చేస్తామో అప్పుడు మన ఆలోచన శూన్య స్థితిని చేరుకుంటుంది. ఆ శూన్య స్థితిని చేరిన తర్వాత అంతకంటే పైన ఉన్నటువంటి సృష్టికర్త ఎనర్జీతో మన ఆలోచన శక్తి ఏకమవుతుంది. కాబట్టి మనం ఆత్మస్థాయిలో ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం ఇంకా బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భూమి కంటే నీరు ఎక్కువ, దానికంటే ఇది తక్కువ అనే భావం ఉండకూడదు. ఎందుకు అంటే 100% ఎనర్జీ సృష్టికర్త తనలో కొంత శక్తిని తగ్గించుకొని సృష్టికర్తనే ఒక శూన్యంగా, అంటే ఆకాశంగా రూపాంతరం చెందడం జరిగింది. తర్వాత ఇంకొంత శక్తిని తగ్గించుకొని గాలిగా రూపాన్ని మార్చుకోవడం జరిగింది. ఇంకొంత శక్తిని తగ్గించుకొని తనకి తనే తగ్గించుకొని అగ్నిగా రూపం మార్చుకోవడం జరిగింది. ఇంకొంత తగ్గించుకొని నీరుగా, ఇంకొంత శక్తిని తగ్గించుకొని భూమిగా రూపాంతరం చెందడం జరిగింది. అయితే ఈ అన్ని స్థాయిల్లో ఉన్నది కూడా విశ్వమూల చైతన్యంలో ఉన్నటువంటి ఆ సృష్టికర్త యొక్క చైతన్యమే. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మూలంలో ఏదైతే ప్రకృతి ఉందో ఆ ప్రకృతే విశ్వమంతటా ఉంది. కాబట్టి మనం ప్రకృతి నేర్పిస్తుంది అని అంటే ఎలా నేర్పిస్తుంది? మరి మనకి ప్రకృతి గురించి అర్థమైనప్పుడే ఎలా నేర్పిస్తుంది అనేది కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన బాడీని మనం గమనించినట్టయితే మన శరీరంలో ఎలా అయితే చేతికి పట్టుకోవడానికి దొరికేటటువంటి ఎముకలు, మాంసము ఇదంతా ఉందో ఇది భూమి శక్తి సమాంతర స్థాయిలో ఉన్నటువంటి శక్తి. ఇది మనం భూమి నుంచే తెచ్చుకున్నాం. ఓకే, మన లోపల రక్తము, రసాలు ఉన్నాయి, ఇదంతా జలశక్తి. ఆ తర్వాత మనలో వేడి ఎక్కువైందని చెప్తాం, అంటే లోపల అగ్ని ఉంది, దానికి శక్తిని పెంచేది ఏదో మనం అందిస్తున్నాము, అప్పుడు అది ఎక్కువ అవుతా ఉంది. తర్వాత మనం తీసుకునే శ్వాస వాయు శక్తి, మరి మన లోపల ఉన్న వాయువుకి అది చేరుకుంటుంది. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ శూన్యం ఉంటే అక్కడికంతా వెళ్తుంది. మనం నిద్రపోతున్నాం, నిద్రలో ఆలోచన లేని శూన్య స్థితిలో ఉంటాం. అప్పుడు మన లోపల ఉన్న శూన్యానికి శక్తి పెరుగుతుంది. శూన్యం ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆత్మకి కూడా అవసరమైన శక్తి విశ్వాత్మ నుంచి అందుతుంది. అంటే మనలో భూమి శక్తి ఉంది, దానికి మనం తినే ఆహారంలో ఘన పదార్థాన్ని లోపలికి అందిస్తున్నాం. అలాగే లోపల నీరు ఉంది, బాహ్య నుంచి నీరుని అందిస్తున్నాము. లోపల అగ్ని ఉంది, అగ్నికి శక్తి పెంచేదానికి దీపం వెలగాలంటే నెయ్యి, నూనె కావాలి కదా. అలాగనే మరి మనం తినే ఆహారంలో నెయ్యి, నూనె వాడుతున్నాం, అంటే ఆయిల్ కంటెంట్ ఏదైతే ఉందో
అదంతా కూడా మన లోపల ఉన్న అగ్నికి శక్తి పెరిగేదానికి ఆ ఉపయోగపడుతుంది, అవసరం. కాబట్టి మనం ఆ ఆహారంలో ఆ నెయ్యిని, నూనెని వాడడం జరుగుతుంది. తర్వాత తీసుకునే శ్వాస, మన లోపల ఉన్న వాయువుకి శక్తి పెరిగేదానికి మనం అందించటం లేదు, అది సహజంగా జరుగుతుంది. తర్వాత నిద్ర, నిద్రలో కూడా లోపల ఉన్న శూన్యం పెరుగుతుంది. ఆ శూన్యానికి శక్తి అవసరమైనంత అందిన తర్వాత ఆటోమేటిక్ గా ఆత్మకి కూడా విశ్వమూలాత్మ నుంచి శక్తి అందుతుంది. అది మరి మనకి అనంతంగా ఇంకా కావాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి మనం ధ్యానం ద్వారా మన ప్రయత్నపూర్వకంగా మనం ఆత్మకి శక్తిని పెంచుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఆ అంటే మన శరీరం పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో తయారైన ఈ దేహం లోపల ఆత్మ నివాసం ఉంటుంది. మరి ఆ పంచభూతాలతో తయారు చేసుకున్నది ఆత్మనే, అందులో నివాసం ఉన్నది ఆత్మనే. మనం ఇది ఇంకా మనకి బాగా అర్థం కావడానికి ఆ మనం నివసించే ఇంటిని గమనిస్తే, మనం నిర్మించుకున్న ఇల్లు దేంతో నిర్మాణం చేసుకున్నాము? ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఇవన్నీ కూడా భూమి శక్తి స్థాయిలో ఉన్నటువంటి చైతన్యం. తర్వాత ఆ మట్టి, ఇసుక, సిమెంట్ లో నీరు కలుపుతారు, అంటే అది జలశక్తి. తర్వాత ఆ నీరు కలిపి ఇసుక, సిమెంట్ తో గోడలు కట్టిన తర్వాత ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడితో ఆ గోడలు గట్టి పడతాయి, అదే అగ్ని శక్తి. మరి మనం అసలు ఇల్లు కట్టాలి అంటే మొట్టమొదట అక్కడ శూన్యం ఉండాలి. శూన్యం ఎక్కడ ఉంటే అక్కడ గాలి ఉంటుంది. ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి. ఆ రెండిటితో ఈ మూడిటిని కలిపి ఐదిటితో మనం ఒక భవన నిర్మాణం అనేది చేయడం జరిగింది. మరి అసలు ఆ రూపం రావడానికి కారకులు ఎవరు? ఆ భవనాన్ని ఎలా మనం నిర్మించాలి, ఎన్ని గదులు ఉండాలి, దానికి ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, ఎన్ని విండోస్ ఉండాలి, ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎంత స్పేస్ ఉండాలి, ఒక్కొక్క రూము ఏ స్పేస్ ఉండాలి, ఏ పనికి ఏ ప్రాంతాన్ని కేటాయించాలి, ఇదంతా ఎవరైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన వల్లనే ఆ బిల్డింగ్ నిర్మాణం అనేది రూపం రావడం జరిగింది. కంటికి కనిపించే రూపం అనేది రూపొందించబడింది. కాబట్టి ఆ ఇంటికి సృష్టికర్త ఆలోచన చేసిన వ్యక్తి వల్లనే ఆ భవనము సృష్టించబడింది. అతనే ఆ ఇంటికి ఓనర్. ఆ ఓనర్ పంచభూతాలతో నిర్మించుకున్న తర్వాత ఆ ఇంట్లో ఎలా అయితే నివాసం ఉంటాడో అలాగే మన లోపల ఉన్న ఆత్మ కూడా ఈ పంచభూతాలతో ఈ దేహాన్ని నిర్మించుకొని దీనిలో నివాసం ఉంటా ఉంది. మరి ఇల్లు గొప్పదా, ఇంటి ఓనర్ గొప్పవాడా అంటే ఇంటికి ఇంటి ఓనరు అవసరమే, ఇంటి ఓనర్కి ఇల్లు అవసరమే. ఈ పరస్పర అవసరాన్ని గుర్తించడమే మనం ఆ సమస్తము ప్రకృతి నుంచే పొందుతున్నాము. సమస్తము ప్రకృతే ఇస్తుంది. ప్రకృతి ఇవ్వడమే కాకుండా అన్ని నేర్పిస్తుంది. ఈ రోజు అద్భుతమైన కాన్సెప్ట్, ప్రకృతి మనకు అన్ని నేర్పిస్తుంది అని. అంటే ఇప్పుడు మన శరీరం ఎలా అయితే పంచభూతాలతో తయారైంది, అందులో ఎలా అయితే ఆత్మ ఉంది, ఈ లోపల ఉన్న ఆత్మ ఆ విశ్వాత్మ నుంచి వచ్చిన చిన్న పార్ట్. కాబట్టి ఈరోజు మనం PSSM లోకి వచ్చాక మన లోపల ఈ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ ఎంత శక్తివంతమైంది, ఆ దానికి మనం ఏం అందించాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. దాని గురించిన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది అంతకుముందు శరీరం మాత్రమే జీవితము, మనసు, బుద్ధి, వీటి కొన్నిటిని మాత్రమే ఆధారం చేసుకొని వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ
శరీరాన్ని నిర్మించుకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ గురించి తెలుసుకుంటూ, ఆత్మకు అవసరమైనవి అందిస్తూ, ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని పంచుకుంటూ, మరి మన దేహ నిర్మాణానికి మూలంలో ఉన్న ఆత్మ తన నిర్మాణం ఎందుకు అలా చేస్తుంది? తన జీవితంలో ప్రతిదీ తనే సృష్టించుకుంటుంది. ఎందుకు సృష్టించుకుంటుంది? ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే మనకి ప్రకృతి ఏం నేర్పిస్తుంది అనేది అర్థమవుతుంది. నేర్పించేది ప్రకృతే, నేర్చుకునేది ప్రకృతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకొంత గమనిస్తే అసలు ప్రకృతికి అతీతంగా భూమి మీద ఏదీ లేదు. మనం తినే ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎలా పండుతున్నాయి? మనం విత్తనాలు వేస్తాం, అంటే విత్తనాలు చేతికి ఇలా పట్టుకోవడానికి చిక్కుతాయి. ఆ చేతికి పట్టుకోవడానికి చిక్కేదంతా కూడా ఘన స్థాయిలో ఉన్నటువంటి చైతన్యమే. సో వాటిని మనం మళ్ళీ భూమిలో వేస్తున్నాం. భూమి అంటే మళ్ళీ ఘనశక్తి. విత్తనాలు ఎప్పుడైతే భూమిలో వేస్తామో తర్వాత నీరు పోస్తాం, అంటే భూమి నుంచి శక్తి తీసుకున్నాయి, నీటి నుంచి శక్తి తీసుకున్నాయి, తర్వాత సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మిని తీసుకుంటాయి, అది అగ్నిశక్తి. మరి ఎప్పుడైతే అలాగే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని పిండి పదార్థాలు తయారు చేసుకుంటారు. తర్వాత మొక్క పెరగాలి అంటే అక్కడ శూన్యం అనేది ఉండాలి. అంటే ఈ ఐదిటి శక్తితోనే ఆ మనం తినే ఆహారం పండే ఆహారంలో ఉన్న ఆ పదార్థాలు, కాయలు కానీ, పళ్ళు కానీ, విత్తనాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ అన్నీ కూడా ఈ పంచభూతాల శక్తితోనే ఆ వాటిని తీసుకొని మనకి తయారవుతున్నాయి. మరి ఈ విత్తనాలని సృష్టించాలి అని ఎవరైతే ఆలోచన చేశారో అతనే ఆ విత్తనాల సృష్టికి మూలం. అలాగే మనం వండుతున్నాము, ఆ వండేదానికి కూడా మనం ఏం ఉపయోగిస్తున్నాము అనేది గమనిస్తే, మనం ఒక ఖాళీ పాత్ర తీసుకుంటాం, అంటే దానిలో వాడేటటువంటి ఘన పదార్థం అంతా భూమి శక్తి. రైస్ తీసుకున్నాము, ఒక వెజిటబుల్ పలావ్ చేస్తున్నాం అనుకోండి, రైస్ తీసుకున్నాము అంటే రైస్ ఘన పదార్థం, దానిలో నీరు పోస్తాం, ఇది జలశక్తి. తర్వాత మనం ఒక ఆయిల్ వేస్తున్నాము, అగ్నిశక్తి. ఓకే, దాంట్లో ఇంకా మనకి ఉప్పు, కారం ఇవన్నీ కూడా రకరకాల ఆ అగ్నిశక్తి, భూమి శక్తి, ఇలా అన్ని దాంట్లో ఇముడ్చుకుని ఉంటాయి అన్నమాట. సో తర్వాత నీరు పోసాక మనం అగ్ని మీద పెడతాం, స్టవ్ వెలిగిస్తున్నాం, అంటే ఏంటి? అగ్ని శక్తిని అందిస్తున్నాం. తర్వాత వచ్చేసి ఆ అసలు ఆ పాత్రలో ఉండాలంటే మొట్టమొదట శూన్యం ఉండాలి. శూన్యం ఎక్కడ ఉంటే అక్కడంతా గాలి ఉంటుంది. అంటే మనం తినే ఆహారం కూడా ఈ పంచభూతాల శక్తిని ఉపయోగించి తయారు చేసుకుంటున్నాం, తినడానికి సిద్ధం చేసుకుంటున్నాం. మరి ఈ వంటకాన్ని సృష్టించాలి, ఈ రుచిని నేను సృష్టించాలి, అనుభూతి చెందాలి అని ఎవరైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన వల్లనే ఈ తినేటటువంటి ఆహారం తయారైంది. అది ఒక దోశ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, వెజిటబుల్ పలావ్ కావచ్చు, తినే దాంట్లో ఏ రకమైనటువంటి వంటకం తయారవ్వాలన్నా ఈ ఐదిటి కలయిక అవసరం అవుతుంది. ఈ ఐదిటి కలయికతో ఎవరైతే సృష్టి చేయాలనుకున్నారో అతని ఆలోచనే ఆ సృష్టికి మూలం. మరి ఇలా మనం ప్రతిదీ గమనిస్తే ఒక్క చెట్టులో ఉన్నది పంచభూతాలే, అందులో ఉన్న ఆత్మ కూడా విశ్వాత్మనే, జంతువు శరీరాల్లో ఉన్నవి కూడా పంచభూతాలే, దానిలో ఉన్న ఆత్మ కూడా విశ్వాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మనే. ఇలా ఏది తీసుకున్నా ప్రకృతికి అతీతంగా భూమి మీద ఏది లేదు. సరే, ఇప్పుడు మనకి ప్రకృతి ఏం నేర్పిస్తుంది, ఎలా నేర్పిస్తుంది? మరి మన లోపల ఉన్న ఆత్మ విశ్వాత్మ నుంచే వచ్చింది కాబట్టి ఆ ఆత్మ ఎన్నో సందర్భాల్లో ఆత్మ న్యూనతలోనైనా ఉంటుంది, లేదంటే అహంకారంతోనైనా ఉంటుంది.
మరి నేర్చుకోవడానికి వచ్చిన ఆత్మ న్యూనతలో ఉంటే నేర్చుకోలేదు. అహంకారంలో ఉన్నా కూడా నేర్చుకోవాల్సినంత నేర్చుకోలేదు. నాకు అన్ని తెలుసు అని డిసైడ్ అయినప్పుడు తెలుసుకోవాల్సింది తీసుకోలేదన్నమాట. కాబట్టి ఆ మనకి మన ఆత్మ న్యూనతలో కూరుకుపోకుండా, అహంకారంలో కూరుకుపోకుండా మనకి ఎప్పుడూ ఎన్నో సంఘటనని ప్రకృతి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ దానిలోంచి నేర్చుకోవాల్సింది మనం ఆ నేర్చుకోకుండా ఎలా చూడకూడదు అలా చూస్తూ ఉంటాం అవగాహన లేనప్పుడు. మరి ఇప్పుడు ధ్యానం చేయడం ద్వారా, ఆత్మ గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా మనకి ఏ సంఘటనని, ఏ ఆత్మ మనకి ఏం నేర్పిస్తుంది అనేది అర్థం చేసుకోవడం జరగాలి. అది కొంతమంది ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఎంతో మంది మనకి క్లాసెస్ ద్వారా అందించగలుగుతున్నారు. ఎందుకు సమస్య నుంచి పరిష్కారం అవుతున్నాయి అంటే ప్రతి పరిస్థితిని చూసే కోణం మారుతుంది. నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నాం కాబట్టి మన ఆత్మని మనం ఆ సురక్షితంగా ఉంచుకోగలుగుతాం. అంటే మన ఆత్మని మనం ఆ ఆత్మని ఉద్ధరించుకోవాల్సింది మనమే. అంటే అటు ఆత్మ న్యూనతలో కూరుకుపోకుండా, ఇటు అహంకారంలో ఇరుక్కుపోకుండా మన ఆత్మని రక్షించడానికి ఎప్పుడూ ప్రకృతి మనకి సహకరిస్తూనే ఉంటుంది. ప్రకృతి సహకారాన్ని ధ్యానం చేసిన తర్వాత బాగా గుర్తించగలుగుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా నేర్పిస్తూ ఉంటుంది? మన ఒక ఆత్మ న్యూనత ఉందనుకోండి, మనం ఎప్పుడు ఏదో ఒక దుఃఖంలో ఉంటాం. ఎవరు నా మాట వినటం లేదు అని కావచ్చు, నేను చెప్పినట్టుగా ఎవరు చెయ్యటం లేదు, లేకపోతే నాకెవరు సమయం పెట్టడం లేదు, నా జీవితంలో ఏదో లేదు 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 అనే ఒక బాధలోనే ఉండిపోయామనుకోండి. ఈ బాధ నుంచి బయటికి రావడానికి ప్రకృతి ఏం చేస్తుందంటే ఏ కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను మనం చూసేలాగా చేస్తున్నాం. వాళ్ళని మనకు కనెక్ట్ చేస్తుంది. ఎక్కడో వెళ్తూ ఉంటాము, ఆ కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఒక సినిమాలోనో లేకపోతే బాహ్యంలోనో కనిపిస్తుంటారు. కనిపించినప్పుడు దాని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే వాళ్ళకున్నంత దుఃఖం మన జీవితంలో లేదు కదా, కానీ మనం మాత్రమే దుఃఖంలో ఉన్నాము. మనకంటే దుఃఖం అంటే అందరికంటే మనమే దుఃఖంలో ఉన్నాము అనే ఒక బాధలో ఏదైతే ఉంటామో దాని నుంచి మనం బయటికి రావడానికి ఒక సినిమాలో కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా కావచ్చు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కానివ్వండి, కళ్ళు లేని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తారు. అప్పుడు కూడా మనం దాన్ని సరికాని విధంలోనే చూసామనుకోండి, ఆ నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా వాడు ఏ జన్మలో పాపం చేశాడో అంత అనుభవిస్తున్నాడు, అంటే వాళ్ళు ఏ జన్మలో పాపం చేస్తారో అంత అనుభవిస్తున్నారు అనే జ్ఞానం మనకున్నప్పుడు అది మనం ఏదైతే సఫర్ అవుతున్నామో ఇది కూడా కర్మ వల్లే వచ్చింది, దానికి సంబంధించిన జ్ఞానం ఎలా తెలుస్తుంది అని ప్రశ్నలు వేస్తూ ఉంటే ప్రశ్నించినప్పుడే సమాధానం ఉంటుంది ప్రకృతి నుంచి. మనం ప్రశ్నించకుండా ఎదుటి వాళ్ళ విషయంలో అయితే నిర్ణయం చేస్తున్నాం, వాళ్ళు కర్మలు చేశారు కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు అని. మరి మనకి ఒక బాధ ఉంది, ఒక భయం ఉంది, ఒక దుఃఖం ఉంది అంటే మరి అది కూడా గత కర్మల వల్ల వచ్చింది అని మనం సరిపెట్టుకోలేకపోతున్నాం కదా. అంటే కర్మ వల్ల వచ్చింది కాబట్టి అది అనుభవిస్తున్నాను అనేది అంగీకరించినప్పుడు ఆ కర్మ, ఆ బాధకి ఎవరైతే కారణం అని భావిస్తున్నామో వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత తగ్గేంత వరకే అది తృప్తి పడాలి. అది తెలిసాక కూడా కర్మ వల్ల వచ్చింది కాబట్టి దీన్ని అనుభవిస్తున్నాను, ఇంకా దీనికి పరిష్కార మార్గం లేదు అని డిసైడ్ అయిపోయామనుకోండి, ఇంకా మరి దానిలోంచి బయటపడడానికి అవసరమైన జ్ఞానం కూడా ఎంతో ఉంటుంది. జ్ఞానం అనేది అనేక స్థాయిల్లో ఉంది. కర్మ వల్ల వస్తుంది ఒకటి, కర్మ ఎందుకు చేశాము, ఏ అవగాహన వల్ల ఒక కర్మ చేశాము,
ఆ అవగాహనని ఎలా మార్చుకుంటే ఆ ఆ కర్మ నుంచి మనం ఆ దుఃఖం నుంచి బయటకలుగుతాము. ఇలా అనేక లెవెల్లో జ్ఞానం అనేది ఉంది. ఒక స్థాయిలో కర్మ వల్ల వచ్చింది కాబట్టి ఇక దాన్ని అనుభవించాల్సిందే అని డిసైడ్ అయినా కూడా ఆ మూలంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేదు. కానీ మూలంలో ఉన్నది ఆ తెలుసుకోవాలి అంటే ముందు ఎదుటి వాళ్ళ వల్ల వచ్చింది అనే భావం నుంచి మనం బయటికి రావాలి. కాబట్టి కర్మ వల్ల వచ్చింది అనేంత వరకు అక్కడ అంగీకరించాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో అప్పుడు ఆ పరిస్థితుల్ని ఇంకా 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 ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నించాలి అంతే. కానీ మన లోపల ఆ పరిస్థితి పట్ల వ్యతిరేకత ఉంటుంది. ఆ మన పట్ల కోపం ఉంటుంది, పరిస్థితుల పట్ల కోపం ఉంటుంది. ఈ పరిస్థితులు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వచ్చినాయి అని వ్యక్తుల మీద కోపం ఉంటుంది, సొసైటీ మీద కోపం ఉంటుంది, చివరికి భగవంతుడి మీద కోపం ఉంటుంది. ఇన్ని రకాల వ్యతిరేకతలు మన లోపల ఆ దృఢంగా చేసేసుకుంటే ఆ మూలంలో ఉన్న జ్ఞానం తెలుసుకోవడం అనేది చాలా కష్టతరం అవుతుంది అన్నమాట. కాబట్టి ప్రకృతి ఏం చేస్తుందంటే మరి అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు కదా, అందరిలో ఉన్న ఆత్మ భగవంతుడే కదా. కాబట్టి మనలో ఉన్న భగవంతుడు వేరే ఆ మనకన్నా దుఃఖంలో ఉన్న వాళ్ళని కనెక్ట్ చేస్తా ఉంటారు. మరి అప్పుడు కూడా ఓకే, నా శరీరంలో అవయవాలు ఎంతో విలువైనవి. ఏదైనా ఒక చిన్న వేలు ముక్క కట్ అయ్యి ఎక్కడైనా పడిందంటే దాన్ని కొన్ని కోట్లు పెట్టి కూడా మన యాసిటీస్ గా పొందలేము. కాబట్టి అవయవాలన్నీ అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు అద్భుతంగా నా అవయవాలన్నీ పనిచేస్తున్నాయి కదా, ఇవి పనిచేయడంలో ఉన్న ఆనందం నా జీవితంలో ఉంది కదా అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మనలో ఉన్న దుఃఖం కొంత తగ్గుతుంది. అలాగే మన జీవితంలో ఎన్నో ఆనందాలు ఉన్నాయి. ఆ ఒక మ్యారేజ్ అయింది, భర్త అంటే మన జీవితంలో మనకు అవసరమైన వాటిని షేర్ చేసుకునేటటువంటి ఒక మన అవసరాలని సగం బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈ శరీరానికి అవసరమైనవన్నీ సమకూర్చుకోవడానికి ఆ అవసరమైనవి ఆయన ఎక్కువ సమయాన్ని పెట్టి ఆ సంపాదించడం కోసం ఎక్కువ పెడతారు. మరి వాటిని తీసుకొచ్చిన తర్వాత తినడానికి సిద్ధం చేసే పని ఆ స్త్రీ చేస్తుంది. మరి ఇద్దరు షేర్ చేసుకోవడానికి ఆ ఒకరికొకరు సపోర్ట్ గా ఉన్నారు కదా. ఈ సపోర్ట్ విలువ తెలియనప్పుడు వాళ్ళని కోల్పోవడం జరుగుతా ఉంది. అలాగే ఇద్దరికి పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరి కోసం కొంత సమయాన్ని పెట్టడానికి వచ్చారు. వాళ్ళకి వీళ్ళు సహకరిస్తున్నారు, వీళ్ళకి వాళ్ళు సహకరిస్తున్నారు. అలా మరి భర్త కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భర్తని ఆ కలిసి జీవించడానికి మనల్ని వాళ్ళు అంగీకరించారు కదా. అలాగే ఇటు కుటుంబ సభ్యులు అటు కుటుంబ సభ్యులు అందరూ సహకరించారు. ఆ మనం వాళ్ళ కుటుంబంలోకి రావడానికి సహకరించారు, పుట్టడానికి. అలాగే మరి మనకి ఇంకో కుటుంబాన్ని అందించడానికి సహకరించారు. ఈ సహకారాలన్నిటి విలువ తెలియచేయడానికి కోసమే మనకన్నా సఫర్ అవుతున్న వాళ్ళని మన చుట్టూ నేచర్ ఎప్పుడు కనెక్ట్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడైనా ఓకే, నా జీవితం ఇంత దుఃఖభరితంగా లేదు, కానీ నేను మాత్రమే దుఃఖంలో ఉన్నాను అనే భావనలోంచి బయటికి తీసుకురావడానికి ప్రకృతి మనకి సహకరిస్తుంది. నీది మాత్రమే దుఃఖం కాదు, నీకన్నా దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది నేర్పిస్తా ఉంటుంది. ఇది సరిగా దుఃఖంలో నుంచి బయటికి రావడం ఎలాగో తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఆ నేను మాత్రమే ఆ బాగా డబ్బు ఉంది కాబట్టి నా అంత గొప్ప వాళ్ళు లేరు, ఇదొక అహంకారం. నేను చాలా అందగతిని కాబట్టి ఆ నేను మాత్రమే గొప్ప జీవితంతో ఉన్నాను, నా జీవితమే గొప్ప అనేటటువంటి భావం ఒక అహంకారం. నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, నాకు చదువు ఉంది, లేదంటే నాకు మంచితనం ఉంది, అలాగే నేను చాలా పవిత్రమైన దాన్ని, ఆ అలా మనకి మనమే ఒక గొప్పతనాన్ని, ఒక మంచితనాన్ని ఆ ఆపాదించుకొని నేను మాత్రమే నేను మాత్రమే అని ఏదైతే ఫిక్స్ చేసుకుంటున్నామో
ఇది కూడా మన ఆత్మని మన అహంకారంలో బంధించుకోవడం అవుతుంది. ఒకటి రోజుకి 100 రూపాయలు సంపాదించవచ్చు, ఇంకొక వ్యక్తి 1000 రూపాయలు సంపాదించవచ్చు, ఇంకొక వ్యక్తి లక్షలు సంపాదించవచ్చు, అదే ఇంకో వ్యక్తి కోట్లు సంపాదించవచ్చు. అంటే మనకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కూడా కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు అంత అహంకారాన్ని ఆ పొందాల్సిన అవసరం లేదు, నీకంటే ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు అనేది కూడా నేర్పిస్తుంది. అంటే అహంకారం నుంచి మన ఆత్మని మనం విముక్తి చేసుకోవడానికి మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతంగా అందంగా ఉన్న వాళ్ళు కావచ్చు, మరి డబ్బున్న వాళ్ళు కావచ్చు, మనకన్నా మంచిగా ఉన్న వాళ్ళు కావచ్చు, మనకంటే తెలివితేటలు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళని కూడా నేచర్ కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఎప్పుడు కూడా ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి ఉంటూనే ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఆ అహంకారంలోంచి మన ఆత్మని మనం విముక్తి చేసుకోవాలి, అప్పుడే నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే నేను హైయెస్ట్ అని ఫిక్స్ అయిపోయామో అక్కడ ఇంకా అనంతంగా నేర్చుకునేది ఎంతో ఉంది. అది నేర్చుకోకుండా మనకి మనమే ఒక అడ్డుగోడ కట్టుకోవడం అవుతుంది. కాబట్టి దాన్ని పగలగొట్టేదానికి ఎప్పుడూ ప్రకృతి ప్రయత్నం చేస్తానే ఉంటుంది. మరి అలాంటి సిచ్యుయేషన్ మనం ఎలా చూస్తాము? డబ్బు ఉంది అంటే నేను తక్కువ అనే భావం ఎక్కడ వస్తుందోనని మనం ఆ వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాం. ఆ ఆనందం నా జీవితంలో లేదు అని వాళ్ళని వ్యతిరేకిస్తుంటాం, పరిస్థితిని వ్యతిరేకిస్తుంటాం, వాళ్ళని అవమానిస్తూ ఉంటాం. ఈర్ష, అసూయ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మళ్ళీ వాళ్ళని చూసి ఆత్మన్యూనత పెంచుకున్నాం అనుకోండి. కానీ ప్రకృతి మనల్ని అహంకారంలోంచి బయటికి రావడానికి చూపిస్తే మనం ఆత్మన్యూనత పెంచుకున్నాం. సో అంటే పరిస్థితిని ఎలా చూడాలో, ఎంతవరకు చూడాలో, ఏ విధంగా అవగాహన చేసుకోవాలో ఆ విధంగా కాకుండా మనం దానికి ఆపోజిట్ యాంగిల్లో వెళ్తున్నాం. అది మనకు అవసరమైనంత అవగాహన లేనప్పుడు. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆత్మ విశ్వాత్మ నుంచి వచ్చింది, మనలో ఉన్న ప్రకృతి ఆ బాహ్యంలో ఏదైతే ప్రకృతి కనిపిస్తుందో ప్రకృతి శక్తి మనకి తెలుసు. అక్కడి నుంచే మన ఆ పంచభూతాలతోనే ఈ శరీరం తయారైంది. భూమి మీద ఏది చూసినా మనం ఈ రోజు నుంచి మీరు ప్రతిదీ గమనించండి, దేన్ని గమనించినా గానీ ఈ పంచభూతాల శక్తితోనే తయారయ్యింది. దానికి అతీతంగా ఏదీ లేదు. కాబట్టి ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మరి మనకి ఆ అహంకారం ఎక్కడ ఉంటుంది, ఆత్మన్యూనత ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నటువంటి విషయాలు. శరీరంలో అన్ని అవయవాలు ఎలా అయితే మనకు అవసరం అవుతాయో ఈ రోజు నుంచి మన శరీరంలో అవయవాలను గమనిస్తాం. ఏ అవయవం సరిగా పనిచేయకపోయినా జీవితంలో ఎంత లోటు ఉంటుంది. ఈవెన్ మీ కాలికి ఉన్న ఒక చిన్న వేలు ఉండుపడినా కానీ, అది బాధపడుతున్నా కానీ మన నడకల్లో ఆ వేగం అనేది నిదానించిపోతుంది కదా. చిన్న వేలు పెయిన్ ఉన్నా, చిన్న వేలు మనకి సహకరించకపోయినా, ఈరోజు ఏదో బుక్ రాయాలి, మనకి ఆ చేతి వేలు సరిగా లేవు అనుకోండి, ఎలా రాయగలుగుతాం? ఎలా వండగలుగుతాం? ఎలా తినగలుగుతాం? కాబట్టి శరీరంలో ప్రతి అవయవం ఎంతో అద్భుతం. అలాగే ఈ విశ్వంలో కూడా ప్రతిదీ అద్భుతమే. మరి ఇక్కడ మనకి నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. దీని గురించి కూడా మనం అవగాహన చేసుకుంటే విషయాల పట్ల వ్యతిరేకత, వ్యక్తుల పట్ల వ్యతిరేకత తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి వెలుగు విలువ తెలియాలి అంటే చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. అలానే ధైర్యం విలువ తెలియాలి అంటే బాగా భయంతో ఉన్నవాడికే ధైర్యం విలువ తెలుస్తుంది. ఆనందం విలువ తెలియాలి అంటే బాధపడుతున్న వాడికి
ఆనందం విలువ తెలుస్తుంది. అలా మనం దేన్ని తీసుకున్నా ఆ డబ్బు లేని వాడికి డబ్బు విలువ తెలుస్తుంది. బంధాలు కోల్పోయిన వాళ్ళకి బంధాలు విలువ ఏంటో తెలుస్తుంది. మరి ఇవన్నీ కోల్పోయి విలువను తెలుసుకునే దానికంటే కోల్పోవడం ఎందుకు జరుగుతుంది? వాటి విలువని మనం గుర్తించటం లేదు కాబట్టి వాటిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఉన్నప్పుడే వాటి విలువని గుర్తించామో అప్పుడు వాటిని కోల్పోయేటటువంటి పరిస్థితి రాదు. అది మనకి చుట్టూ ఉన్న జనం కావచ్చు, ధనం కావచ్చు, అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్ని అపురూపమే. కాబట్టి వాటి విలువని మనం ఆ గుర్తించి వాటితో ఎలా వ్యవహరించాలో తెలుసుకొని లేని వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, అవి మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా ప్రకృతి మనకి నేర్పిస్తూనే ఉంటుంది. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం భూమి మీదకి వచ్చిందే నేర్చుకోవడానికి. ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్ని పైన ఉండవు. అక్కడ ఉండేది వెలుగు మాత్రమే, చీకటి లేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాతే దాన్ని మనం ప్రత్యక్షంగా ఆ చీకటి అనుభవాన్ని తెలుసుకున్నప్పుడే ఈ వెలుగు విలువని ఇంకా బాగా గుర్తించగలుగుతున్నాం. అలాగే ప్రతిదీ కూడా ఒక్కదాని విలువని మనం ఇంకొకటి తెలుసుకోవడం కోసమే ఆ కొన్ని అవి లేని పరిస్థితులు మనమే ఎంపిక చేసుకున్నాం. ఇదే సేత్ మాస్టర్ చెప్తారు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. ఎందుకంటే ఏవో కొన్నిటి విలువలను తెలుసుకోవాలని కొన్ని ఆత్మలు వచ్చినాయి, కొన్నిటి విలువలను తెలియచేయాలి అందరికీ అని వచ్చినాయి. ఎందుకంటే ప్రకృతి వాళ్ళ లోపల ఉన్నది కూడా ప్రకృతే కదా. ప్రకృతి అంటే మనం కేవలం చెట్లలోనూ వాటిలో మాత్రమే లేదు, అన్నిటిలో ఉంది. మనిషిలో ఉన్నది కూడా ప్రకృతే. కాబట్టి ఈ ప్రకృతి మనకి ఇంకా ఎక్కువగా నేర్పిస్తాం. మన సాటి వాళ్ళందరూ మనకి ఏదో నేర్పిస్తూనే ఉన్నారు. మనలో ఆత్మ న్యూనతను పోగొట్టడానికి మనకి ప్రకృతి కనెక్ట్ చేస్తుంది, అహంకారాన్ని పోగొట్టడానికి కనెక్ట్ చేస్తుంది. అలాగే మన దగ్గర ఏదైతే ఆ అహంకారం ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి సహకరిస్తున్నారు, ఆత్మ న్యూనతను పోగొట్టుకోవడానికి సహకరిస్తున్నారు. మరి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవడానికి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవడానికి, ఇక్కడ అంతా నేర్చుకోవడం నేర్పించడం మాత్రమే ఉంది అని ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ దుఃఖం అనేది చాలా వరకు క్లియర్ అయిపోతుంది. దుఃఖం మూలంలో ఉన్న జ్ఞానం తెలియాలంటే ఆ దుఃఖాన్ని మనం కొంత కొంతగా వదిలించుకుంటూ రావాలి. మరి ఆ సృష్టిలో ఒకదాని విలువను తెలియజేసేదానికి ఒకటి ఉన్నాయి. మరి భయం ఉండకూడదు అని చెప్తాం. భయం ఎందుకుంది? ధైర్యం విలువ తెలియజేసేదానికి ఉంది. కాబట్టి ఎస్ మేడం. ఓకే, చెప్పండి మేడం, మాట్లాడండి. ఉన్నారండి. మేడం. ఓకే సార్, కంటిన్యూ చేయొచ్చా? చేయండి. డౌట్స్ క్లారిఫికేషన్ చివరిలో పెడదాం. 6:50 మేడం. మీరు టైం అవుతుందే నాకు గుర్తు చేయండి, ఇందులో నాకు టైం తెలియట్లేదు. ఉంది మేడం, ఇంకా 20 minutes ఉంది. 20 minutes ఉంది. ఓకే అండి. మనం ఇప్పుడు ప్రతి వ్యక్తిని గమనిస్తే మనం ఇప్పుడు శ్వాసని గమనించమన్నారు పత్తి గారు. అంటే ఏంటి? గమనించే శక్తిని మనలో పెంపొందించుకోవడం కోసం శ్వాసని గమనించడం దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేయించారు. గమనించే శక్తి పెరిగితేనే అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. శ్వాసలో ఇక్కడ పంచభూతాలు రూపాలు తెలుసుకున్నాము. దాంట్లో ఉండే తత్వాలు మనం గమనిస్తే భూమికి ఓపిక ఎక్కువ అంటాం. అంటే భూమి క్షమించే తత్వం ఉంది భూమాతకి. అలాగే మనసుకి సహనం అనేది అవసరం. సహనం ఉన్నప్పుడే క్షమాతత్వం ఉంటుంది. అంటే భూమిని అంటి పెట్టుకొని ఉంటుంది నీరు ఎప్పుడు కూడా.
ఇక్కడ భూమి నీరు రెండు కలిసే ఎప్పుడు ఉంటాయి. అంటే భూమి మీద 75% నీరు ఉంటుంది. మన శరీరానికి ఓపిక ఎప్పుడు వస్తుంది? సహనం అనేది ఉన్నప్పుడే ఓర్చుకోగలుగుతాం. అంటే ఏదైనా ఒకటి అనుకున్నాము అంటే అది వెంటనే జరిగిపోవాలి అనేది, మనం అది జరిగేంత వరకు కూడా సహనంగా లేమనుకోండి, అక్కడ మన శరీరం మీద ఎఫెక్ట్ అవుతుంది అసహనం అనేది. మన కోసమే మనం సహనాన్ని పెంపొందించుకోవాలి. ఈ రోజు విత్తనం వేసాము, వేస్తే అది మనం అనుకున్న రోజుల్లోనే వచ్చేయాలి అని ఏముంది? దానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం తీసుకుంటుంది దానికి సంబంధించిన ఫలాలు రావాలి అని. కాబట్టి మనం ఈ రోజు అనుకున్నాము, అనుకుంటే వెంటనే రావాలా, లేకపోతే దానికి ఎంత సమయం పడితే వస్తుంది? మనం ఎప్పుడు ఏ కర్మకి సంబంధించిన పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి, ఆనందంగా ఉంటామో దాని నుంచి నేర్చుకుంటాము, లేదంటే దాని నుంచి మనం బయటపడగలుగుతాము, ప్రకృతికి తెలుసు. కాబట్టి ఒక సందర్భంలో ఎవరో అడిగారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మనకి ఆ చాలా తొందర ఎక్కువ అవుతుంది. గత జన్మల గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి సార్? గత జన్మలు తెలుసుకుంటే, గత జన్మల్లో నేను ఒక డాక్టర్ గా ఉండి నిర్లక్ష్యంగా ఎంతో మంది ప్రాణాలు తీశాను అనుకోండి. ఇప్పుడు అది తెలిస్తే ఇప్పుడు నేను మంచిగా వచ్చాను, ఇప్పుడు నేను తెలిస్తే నన్ను నేను తట్టుకోగలగాలి కదా. సో మనల్ని మనం తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా విశ్వం అక్కడ కనెక్ట్ చేయదు. ఎవరో పక్కింటి వ్యక్తి నీ భర్త అని తెలిసింది అనుకోమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని భర్తగా చూస్తానంటే, ఈ భర్త కాదు నాకు, మీ ఆయన నచ్చట్లేదు, ఇంకెవరో కావాలని చూస్తున్నావు, ఆ ఎదురింటాడో పక్కింటాడో నీ భర్త అని తెలిస్తే నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటానంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. కాబట్టి ఆ ఇదంతా కూడా ఏ ఆత్మ ఒక జన్మలో భర్త అయితే ఏంటి, ఇప్పుడు అప్పుడు వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవడం కోసం ఆ ఆత్మను ఎంపిక చేసుకున్నావు, అది అయిపోయిన చాప్టర్. అలా తీసుకోగలిగినప్పుడు నీకు తెలిస్తే దాంతో నువ్వు ఆనందంగా ఉంటావు. కానీ దానికోసం తీవ్రంగా ప్రయత్నించి తెచ్చుకొని మన ఆనందంగా ఉంటామో లేదో, ఆనందంగా ఉండడం అనేది ముఖ్యం. ఏది ఎప్పుడు ఇస్తే ఆనందంగా ఉంటామో, ఏది ఎప్పుడు ఇస్తే దాన్ని మనం సమస్యగా తీసుకుంటామో ప్రకృతికి తెలుసు. కాబట్టి ప్రతిదీ సహజంగానే ఇస్తుంది. సో తప్పు ఒప్పు, మంచి చెడు, పాపం పుణ్యం అనేది ఇక్కడ మనం తీసుకున్నప్పుడు, నేను తప్పు చేశాను, ఈ తప్పు నుంచి బయటపడాలి అంటే నేను ఈ బాధను అనుభవిస్తాను అనుకుని రావడం వల్ల ఇక్కడ బాధలు అనుభవిస్తున్నారు తప్ప, ఇంకా మూలంలోకి వెళ్తే మరి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అయినప్పుడు ఎదుటి వాళ్ళ సమస్యకి కూడా వాళ్ళు పర్మిషన్ లేకుండా ఆ సంఘటన కూడా వాళ్ళ జీవితంలోకి రాదు కదా. మరి ఆ సంఘటన వాళ్ళ జీవితంలోకి వచ్చింది అంటే వాళ్ళ ఎంపిక కూడా ఉంటుంది కదా. కాబట్టి మనకి సేత్ మాస్టర్ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని ఏదైతే ఇచ్చారో, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. అది మన వైపు నుంచి కొంత పార్ట్ ఉంది, వాళ్ళ వైపు నుంచి కొంత ఉంది. ఈ రెండు కలిసినప్పుడే ఒక సంఘటన సృష్టి జరిగింది. ముందు మన వైపు మనకి ఏమి ఉంది తెలుసుకోవాలి, అవతల వైపు వాళ్ళు ఆ ఏ కారణంగా దీనికి అంగీకరించారు, ఈ జ్ఞానం అవతల వాళ్ళకి కూడా అందాలి అని అనుకోవాలి. అప్పుడు ఆ దుఃఖం ఏదైతే ఉందో అది సృష్టిలోకి వెళ్ళిపోయింది, విశ్వంలో ఉంది, అది తగ్గాలి ఫస్ట్. మన నుంచి వెళ్ళే భావాలన్నీ కూడా విశ్వంలో కొన్ని కొన్ని లోకాలుగా మారిపోతున్నాయి, ఆ లోకాలుగా మారిపోతుంది. కాబట్టి ప్రకృతిలో భూమిలో క్షమాతత్వం ఉంది, ఆ మనసుకి సహనం కావాలి, అది జలంలో ఉంది, అగ్నిలో విచక్షణ ఉంటుంది. అంటే మన సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడి ఆ భూమి మీద ఉన్న వ్యర్థాన్ని దహిస్తుంది. అంటే దేన్ని దహించాలి దాన్ని దహిస్తుంది. అలాగే ఆ ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షాలకి ఆ అవి పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒకటే శక్తి ఆ దేన్ని దహించాలి, దేన్ని ఆ పెరగడానికి సహకరించాలి అనే విధంగా ఏదైతే ఉందో అదే విచక్షణ. మనం ఎక్కడ
సహకరించాలి, ఏ భావంతో సహకరించాలి, ఎలాంటి వాళ్ళని మనం సహకరించకుండా ఉండాలి అనేటటువంటి లెక్కలు ఎన్నో ఉన్నాయి. అయితే మళ్ళీ ఈ పరిస్థితులన్నీ మనం భయంగా తీసుకున్నామంటే నేర్చుకునేది ఉండదు. సపోజ్ ఒక స్టూడెంట్ మెడిటేషన్ లో నాకు 8th వరకు చాలా బాగా చదివాను, ఇప్పుడు నేను బుక్ దగ్గర కూర్చుంటే బోర్ కొడుతుంది, చాలా లేజీగా తయారయ్యాను, ఎందుకు ఇలా ఉన్నానో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాను. సరే, తను మెడిటేషన్ లో కూర్చుంటే తన అంతరాత్మ అన్ని చెప్తుంది కదా. ఆత్మ దగ్గర చూపించిన దృశ్యం ఏంటంటే ఒక ఫ్రెండ్ చూసి రాయడానికి హెల్ప్ చేస్తాడు అన్నమాట. అప్పుడు ఆత్మ ఏం చెప్తుందంటే, నువ్వు చూసి రాయడానికి సహకరించడం వల్ల అతనిలో ఏదైతే ఒక బద్ధకం పెరిగిందో అదే ఈరోజు నీకు కూడా వచ్చింది. అంటే మనం ఇచ్చే అందరికీ సహకరించడం గొప్ప వాళ్ళం అనుకుంటాం, కానీ ఎక్కడ సహకరించాలి, ఎక్కడ సహకరించకూడదు అనేది కూడా మనం ఇక్కడ అవగాహన పెంపొందించుకోవడం చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, అలా ఒక అమ్మాయి చూసి రాయడానికి సహకరిస్తే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చూపిస్తారులే అని లైఫ్ మీద ఒక ఏమంటారు కేర్లెస్నెస్ అనేది ఎక్కువైందని, దానివల్ల ఈఎంఐలో కూడా కొద్ది రోజులకి అదే వచ్చింది. తను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి 3-4 టైమ్స్ రాసినా కూడా తను పాస్ అవ్వలేదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చూపిస్తారులే అనే భావాన్ని విశ్వంలోకి పంపించింది, అదే తనకి అక్కడ రాకుండా అడ్డుపడింది. ఇట్లా మన ప్రవర్తన, మనలో భావాలు. తులసి దళంలో పత్రిసారు తులసి దళం అంటే 2 దళాలు, ఒకటి ధ్యానము, 2 యద్భావం తద్భవతి. మనలో ఏ భావాలు ఉన్నాయి, మన నుంచి ఎదుటి వాళ్ళకి ఏ భావాలు అందిస్తున్నాం, ఏది ఉంటే అదే ఇస్తాం కదా. ఆనందం ఉంటే ఆనందం ఇస్తాం, ప్రశాంతత ఉంటే ప్రశాంతత ఇస్తాం, భయం ఉంటే భయం ఇస్తాం, బాధ ఉంటే బాధ ఇస్తాం. బాధతో ఉన్నవాడు ఎవరు కనెక్ట్ అయినా వాళ్ళ బాధనే షేర్ చేస్తూ ఉంటాడు, భయంతో ఉన్నవాడు ఎవరు కనెక్ట్ అయినా భయాన్నే షేర్ చేస్తాడు, ఆనందంగా ఉంటే ఆనందాన్ని షేర్ చేస్తారు. కాబట్టి వాళ్ళలో ఏ భావాన్ని ఉందో అది అందరికీ అందిస్తారు. వాళ్ళ నుంచి, వాళ్ళ మాటల నుంచి, ఎదుటి వాళ్ళ నుంచి ఆ భయము బాధ విశ్వంలోకి వెళ్తుంది. మరి ఇప్పుడు దాని పరిష్కారం ఏంటి అంటే, మనం ఏదైతే భయాన్ని పంపించామో అదే తిరిగి 10 రెట్లు వస్తుంది. కాబట్టి మనం ఈ రోజు ఆనందాన్ని పెంచుకోవాలి, అందరికీ ఆనందాన్ని పంచాలి, అది విశ్వంలోకి వెళ్తుంది. మరి ఆనందంగా ఉండాలి అంటే, విశ్వం అంతా ఆనందంగా ఉండాలి అంటే మనం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అందరికీ మనం పొందిన ఆనందాన్ని పంచాలి. అలాగే మనం ధైర్యాన్ని పెంచుకోవాలి, మనం ధైర్యంగా ఏం విని ధైర్యంగా ఉన్నామో, ఏం చేస్తూ ధైర్యంగా ఉన్నామో అందరితో పంచు. అప్పుడే అందరి నుంచి వెళ్ళిన ధైర్యము ఒక ధైర్యం విశ్వంలో కూడా ఒక ధైర్యం అనే ఎనర్జీ ఎక్కడైతే ఉందో దానికి ఎనర్జీ పెరుగుతుంది, అది తిరిగి అందరికీ వస్తుంది. ఇలా మరి మనలో ఉన్న అగ్నిలో విచక్షణ అనేది ఉంది, విశ్వంలో ఉన్న అగ్నిలోనే విచక్షణ ఉంది, మనలో కూడా విచక్షణ అనేది పెంపొందించుకోవాలి. మనలో సహనం పెరిగితే ఓపిక ఆటోమేటిక్ గా వస్తుంది. తర్వాత గాలి ఆ తను చేసే పని ఏంటంటే, ఎక్కడ ఖాళీ ఏర్పడితే అక్కడంతా నిండిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఒక చైర్ లో కూర్చున్నాను, ఈ చైర్ లోంచి నేను లేస్తే అక్కడ ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో వెంటనే నిండుతుందా, కొద్దిసేపు ఆగి వెళ్దాంలే అనుకుంటుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే అది వెంటనే నిండుతుంది. అంటే తక్షణ కర్తవ్యాన్ని తను ఆచరిస్తుంది. అలా తక్షణ కర్తవ్యాన్ని ఆచరించాలి అంటే ఎరుకతో ఉండాలి, గమనించే స్థితిలో ఉంటేనే ఇక్కడ శూన్యం ఏర్పడింది అని గమనిస్తుంది, వెంటనే తన పని తను చేస్తుంది. మరి అంటే దాన్నే ఎరుక అంటున్నాం, అదే అవేర్నెస్ అంటున్నాం. అంటే ప్రతి క్షణం గమనించే స్థితిలో ఉంటుంది శ్వాస, వాయువు. కాబట్టి మనం శ్వాసతో మన ఆలోచనని ఏకం చేస్తే అందులో ఉన్న తత్వాలన్నీ కూడా మనం గుర్తించగలుగుతాము, అవి మనలో పెంపొందించుకోగలుగుతాం. ఇంకొక అద్భుతమైన గుణం ఏంటి అంటే, వాయువు
అన్నిటిలోనూ ఇమిడిపోతుంది. అంటే ఎక్కువ ఖాళీ ఉన్న దగ్గర కూడా వాయువు ఉంటుంది. అలాగే చిన్న బాటిల్ తీసుకున్నాం, బాటిల్లో కొంచెమే శూన్యం ఉంది, అందులో కూడా ఇమిడిపోతుంది. అంటే ఎలాంటి వాళ్ళతోనైనా ఇమిడిపోయే తత్వం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇమిడిపోగలిగే తత్వం మనం డెవలప్ చేసుకుంటున్నాం. అది మనం గమనించవచ్చు. మనం ఇళ్లలో ఉన్నప్పుడు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. మరి ధ్యాన మహాచక్రం అంట, బెంగళూరులో బుద్ధ పౌర్ణిమ అంట, రకరకాల ప్లేసెస్కి వెళ్తాం. ఇంట్లో ఉన్న కంఫర్ట్ అక్కడ ఉండకపోవచ్చు, అయినా కానీ మనం దాన్ని కూడా ఓకే అనుకుని వెళ్తాం. మరి ట్రెక్కింగ్ అంటే అడవుల్లో ఉండాలి. ఇంట్లో మనం మంచాలు దోమలు రాకుండా అంత కంఫర్ట్ జోన్ లో ఉంటాం. మరి అక్కడ వెళ్ళి అడవిలో పడుకొని అడవిలోనే మనం ఉండి వస్తున్నాము అంటే 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి ప్రకృతిలో గడపాలి అని. కాబట్టి మనకి ఎంతో మంది ట్రెక్కింగ్స్ ఇదివరకు చాలా ఎక్కువ కండక్ట్ చేసేవాళ్ళు. ట్రెక్కింగ్ అంటే ఊరికే కొండ మీదకి వెళ్ళి వచ్చేయడం కాదు, అక్కడ మనం 1 or 2 days అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంట్లో లాగా పరుపులు మంచాలు ఉండవు, కిందే పడుకుంటాం. ఇంట్లో లాగా ఫిల్టర్ వాటర్ ఉండదు, అక్కడ ఏదో ఒక వాగులోనో కాస్త ప్యూర్గా ఉన్న వాటర్ తెచ్చుకొని తాగుతాం. ఇలా మనం ఆ ఇమిడిపోయే తత్వం అనేది కూడా పెంచుకోవడానికి ఏదో అవసరమో అవన్నీ చేస్తూ ఉంటాము. చేస్తూ ఉంటే పెరుగుతాయి. మరి శ్వాసని గమనించిన తర్వాత మనం ఈ తత్వాలన్నీ మనలో పెరుగుతున్నాయి. తర్వాత స్పేస్, స్పేస్ కి తనలో అన్నిటిని ఇముడ్చుకునే తత్వం ఉంది అని స్పేస్ డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అంటే అక్కడే ఎప్పుడైతే అన్నిటిని మనం ఇముడ్చుకుంటామో అప్పుడు మనకి వ్యతిరేకతలు అనేవి ఉండవు. ఇది కరెక్ట్ కాదు, ఇది తక్కువ, ఇది ఎక్కువ, ఇలాంటివి ఉండవు అన్నమాట. ఎప్పుడైతే స్పేస్ ఎనర్జీ మనలో పెరుగుతుందో మనం కూడా ఎన్నో విషయాల పట్ల ఉన్న వ్యతిరేకతని వదులుకోగలుగుతాం. అప్పుడు ఆత్మ ఒక సాక్షిగా చూస్తుంది అన్నిటినీ, అదే భగవంతుడు. మనం కూడా ఒక సాక్షిగా అన్నిటినీ చూడాలి. అంటే ఇప్పుడు ఎవరో అరిచారు, ఓకే, అతనిలో బాధ ఉంది, అతనిలో భయం ఉంది కాబట్టి అరిచాడు అని మనం రైట్ రాంగ్ అనే జడ్జిమెంట్ లేకుండా ఎప్పుడైతే ఒక సాక్షిగా చూడగలుగుతాము, ఈ స్థితి మనం ఆత్మ అనేది మనలో ఉంది, మనలో ఉన్న ఆత్మ అన్నిటిలో ఉంది అనేది అవగాహన అయినప్పుడు ఒక సాక్షిగా మనం చూడగలిగే స్థితికి ఎదగగలుగుతాం అన్నమాట. భగవంతుడికి తక్కువలు తక్కువ ఎక్కువలు ఏమీ లేవు, అన్ని ఎవరి ఎంపికలు వాళ్ళవి. ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏదో నేర్పాలనుకుంటున్నారు, భగవంతుడే అందరికీ నేర్పిస్తున్నాడు, భగవంతుడే అన్ని నేర్చుకుంటున్నాడు. సో ఎంత ఎక్కువ మంది త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా భూమికి కూడా భారం తగ్గుతుంది. అంటే భూమి స్థాయిలో ఉన్న భగవంతుడికి భారం తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మనలో ఏవైతే ఈ భావాలు, ప్రకృతి వ్యతిరేకమైన భావాలు ఉన్నాయో, ప్రకృతిలో సహజంగా ఉండే తత్వాలకి ఆపోజిట్ తత్వాలు ఏవైతే ఉన్నాయో అవే మనల్ని సఫర్ చేస్తున్నాయి. మరి వాటిని మనం వదులుకోవాలి. క్షమకి ఆపోజిట్ పగా ప్రతీకారం. ఎక్కడైతే పగా ప్రతీకారంతో ఎక్కువ మంది ఉంటారో అక్కడ భూకంపాలు వస్తాయి అని సేత్ మాస్టర్ చెప్పడం జరిగింది. అంటే భూమి తత్వానికి వ్యతిరేకమైన తత్వాలు మరి ఎన్నో జన్మల నుంచి ఎన్నో యుద్ధాలు జరిగినాయి పగలు ప్రతీకారాల వల్ల. దానివల్ల ఆ భూమి యొక్క శక్తి స్థాయి క్షీణిస్తా ఉంది. దానివల్ల ఇప్పుడు మనం ఎప్పుడైతే క్షమాతత్వం పెంచుకుంటామో ఆ పగ ప్రతీకారం అనేది మనం విడుదల చేసుకోగలుగుతాము, పూర్తిగా దాని నుంచి బయటపడగలుగుతాము. దానికి కూడా ఆత్మజ్ఞానమే కావాలి, ప్రకృతి గురించి అవగాహన కావాలి. మన ప్రతి భావం ప్రభావం ప్రకృతి మీద పడుతుంది. మనలో ఉన్న పగ ప్రతీకారం ఆ వ్యతిరేకతలు అంగీకరించలేకపోవడం, ఇమడలేకపోవడం, ఇవన్నీ కూడా భూమి మీద ప్రభావం చూపిస్తున్నాయి, భూమి నుంచి విశ్వంలోకి వెళ్తున్నాయి. కాబట్టి మనమే మనలో భావాలని మార్చుకుంటే పత్రిక సార్ చెప్పారు కదా, తులసి దళంలో 1 ధ్యానము, 2 యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావాలతో ఉంటే ఆ భావాలే ప్రకృతిలోకి వెళ్తాయి. ప్రకృతికి ఏది ఇస్తామో తిరిగి అదే తిరిగి వస్తుంది.
కాబట్టి మనం అంతా ఆనందంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆ మరి అందరికీ ధైర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. అందరిలో ఏదైతే ధైర్యం, ఆనందం పెరుగుతుందో అది విశ్వంలోకి వెళ్తుంది. అదే తిరిగి మనందరికీ వస్తుంది. మరి ధైర్యాన్ని, ఆనందాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా వ్యవహరించాలి వాటితో అనే జ్ఞానం అందాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ప్రకృతి మనకి అనంతంగా ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అది ఎవరితోనైనా ఇవ్వచ్చు. ఈ రోజు నేను పొందిన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అని నేను ఎప్పుడైతే సిద్ధపడతానో నాకు ఇలాంటి జూమ్ క్లాసుల ద్వారా నేను అమెరికా వెళ్ళక్కర్లేదు. అమెరికా వాళ్ళే ఒక గ్రూప్ లో నాకు క్లాస్ చెప్పే అవకాశం ఇచ్చారు. నేను ఈరోజు బెంగళూరు వెళ్లకుండానే నాకు బెంగళూరు వాళ్ళు ఒక క్లాస్ చెప్పే అవకాశం ఇచ్చారు. మనం ఏదైతే ఆనందం పొందామో అది పంచుకోవడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనకి బ్రహ్మర్షి పత్రిజీ అందించారు. మరి ఆ ఆనందాన్ని, ధైర్యాన్ని ఏదైతే ధ్యానం చేసి ఒక ప్రశాంతంగా ఉన్నామో ఈ ప్రశాంతతలోంచి మనం ఎన్నో ఆనందాలు, మన జీవితంలో ఉన్న ఆనందాలు, విశ్వంలో ఉన్న ఆనందాలు అన్ని కూడా అవగాహన చేసుకోగలుగుతున్నాము, అనుభూతి చెందగలుగుతున్నాము. మనం పొందిన అనుభూతినే పంచుకుందాం. అంతే తప్ప లేనిదేది ఇక్కడ చెప్పమని చెప్పలేదు. ధ్యానం గురించి మాత్రమే తెలిసింది. కాబట్టి ధ్యానం ఎలా చేయాలో ఒక పాంప్లెట్ రూపంలో కానీ మన మాటతో కానీ అందించవచ్చు. మరి క్లాసులు చెప్పే వాళ్ళందరూ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే మనలో విశ్వాసం బలపరుచుకోవడం కోసమే చెప్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఈరోజు మీకులాగా ఆ ఇక్కడ వింటున్న వాళ్ళు, ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు మరి ఎలాగ అయితే ఒక మానవ రూపాల్లో ఉన్నారో నేను ఒక మానవ జన్మలోనే ఉన్నాను కదా. ఈ రోజు నాకేదైతే జ్ఞానం అందిందో అది మీ అందరికీ అందడం కూడా సాధ్యమే కదా. అయితే ఏంటి డిఫరెన్స్ అంటే నేను కొంచెం ముందుగా నడిచి వెళ్ళి ఈ రూట్ లో ఎన్ని ఆ అవరోధాలు వస్తూ ఉంటాయి, దాన్ని ఎలా అధిగమించాలో నేర్చుకున్నాము. అది ఆ అవరోధాలు ఎవరికి కలుగుతున్నా కూడా విశ్వాసం అనేది ఆ సంశయాలు పెరుగుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు చూసినప్పుడు మన జీవితంలో పరిస్థితులు కావచ్చు, మనకన్నా ముందు చేస్తూ వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు కావచ్చు, మనలో విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తూ ఉంటాయి. కాబట్టి మరి అవరోధాలను దాటుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. వాళ్ళు అనుభవాలు వినడం వల్ల మనకి కూడా మనలో విశ్వాసాన్ని బలపరచుకోవడానికి అవతల వాళ్ళు మనకి క్లాసెస్ రూపంలో అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు నేను ఏదైతే ఇస్తానో ఇచ్చిన దానికి మళ్ళీ విశ్వాసం ఏం చేస్తుంది, ఇంకొంత అవగాహన పెంచుకోవడానికి నేర్పిస్తుంది అన్నమాట. కాబట్టి ఎంత నేర్చుకుంటామో అంత బయట ఇచ్చేస్తే అప్పుడు మనం ఇంకా ఇంకా నేర్చుకోగలుగుతాం. ధ్యానం తెలిస్తే ధ్యానం గురించే చెప్పండి, ధ్యానంలో అనుభవాలు వస్తే వచ్చిన వాటి గురించే చెప్పండి. మన అనుభవాలు మాత్రమే గొప్పవి అనేది మనం ఫిక్స్ అయితే ఇంకా ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఆ అనుభూతి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ధ్యానం చేయడం వల్లనే కాదు, ధ్యానం చేయని వాళ్ళు కూడా ఎంతో ధర్మబద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ధర్మాన్ని ఆచరించకపోతే ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ నుంచి కూడా ధర్మాచరణ ఎంత ఆ ఆచరించడం ఎంత అవసరమో నేర్చుకుందాం. నేను నేర్చుకోవడానికి వచ్చాను అనే అవగాహన ఎప్పుడూ ఉండాలి. ప్రతి పరిస్థితి నాకు నేర్పిస్తుంది అనే అవగాహన ఎప్పుడైతే ఉంటుందో ఆ నేర్చుకోవడానికి మూలంలో ఉన్నదాన్ని మనం అపారంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి సార్ టైం ఓకే మేడం, అయిపోయిందా? థ్యాంక్ యూ. ఎస్ మేడం. మరి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ఈ జ్ఞానాన్ని పొందే మార్గాన్ని, ధ్యానాన్ని పొందడానికి అవసరమైన అనేక సూచనలు 18 ఆదర్శ సూత్రాల రూపంలో అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ జ్ఞానం భూమి మీద అందాలి అని ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ భౌతిక రూపాలని, శరీరాలు తీసుకుని ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి తపిస్తున్న వాళ్ళు ఉన్నారు. వారందరికీ మరి ఆత్మస్థాయిలో ఉండి ఎంతో మంది శ్రమిస్తున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం.
మరి ఈ గ్రూప్ కండక్ట్ చేసి గ్రూప్ ద్వారా అందిస్తున్నటువంటి ఆ రంగనాథ్ గారికి, శివ గారికి, ఇంకా ఎంతమంది ఈ గ్రూప్ లో వర్క్ చేస్తున్నారు వారికి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు క్లాస్. మేడంకి ఒకసారి గట్టిగా ప్రకృతి అన్ని మనకు నేర్పుతాయి అనే విషయాన్ని చాలా చక్కగా కూలంకుషంగా తెలియజేశారు. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. అందరూ మరి నేచర్ కి కూడా ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. ఎందుకంటే ప్రకృతి తన గురించి మనకు తెలియజేయాలి అనుకున్నప్పుడే మనకి ఆ సబ్జెక్ట్ అందుతుంది. కాబట్టి ఈ రోజు ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నేచర్ తన గురించి తను తెలియజేయాలి అని అంగీకరించడం వల్లనే ఇందులో అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరం కూడా నేచర్ కి ఒక్కసారి గట్టిగా క్లాప్ కొట్టుకుంటారు. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. సో ఇది ఈరోజు క్లాస్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మీరు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పారు కదా, పిల్లవాడు మంచిగా చదివేవాడైనా ఒకరికి చూపించినప్పుడు, కాపీ కొట్టడానికి సహకరించినప్పుడు వాళ్ళ తర్వాత ఏది సాధించకుండా లేజీగా తయారవుతారు. కానీ నేను మాత్రం అలాంటి స్టూడెంట్స్ ని ప్రత్యక్షంగా చూశాను మేడం. మీరు చెప్పినప్పుడు ఇప్పుడు నాకు అనిపించింది, అట్లా పిల్లల్ని మేము కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటాం అంటే, మరీ పూర్ స్టూడెంట్ కి వీడిని హెల్ప్ చేయమని చెప్తుంటాం అనమాట. అయితే దీనివల్ల ఎఫెక్ట్ అనేది వాడి మీద పడుతుంది అనేది మాత్రం చాలా బాగా నేర్చుకున్నాను మేడం. అట్లాగే నాకు ఈ మధ్య మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు వాటర్ వస్తుంది మేడం. ఎందుకు ఉండొచ్చు, ఏదో ఒక పని చేయడానికి వెళ్తుంటా, అక్కడ పని నేను హస్బెండ్ చేస్తున్నప్పుడు సగంలోనే వాటర్ అల్లగా వచ్చేస్తుంది. నేను ఆ నుంచి వెళ్ళిపోవాలని వచ్చేస్తుంటా. ఇప్పుడు అదే కళలు అదే రిపీట్ అవుతుంది, మెడిటేషన్ లో అదే రిపీట్ అవుతుంది. మా పాపకి కూడా షేర్ చేసుకున్నాను నేను, అమ్మ ఎందుకో నాకు ఇట్లా వస్తుంది కళ అంటే, అవునమ్మా నాకు కూడా సేమ్ అట్లాగే వస్తుంది అని చెప్తుంది. ఇది అంటే వాటర్ అంటే భయం ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోండి. వాటర్ పట్ల ఎవరికైనా భయాన్ని కలిగిస్తున్నారేమో చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు విన్నారు కదా, వాటర్ అనేది కూడా ప్రకృతిలో భాగమే. కానీ వాటర్ గురించి కూడా మనం భయం కలిగిస్తూ ఉంటాము. కొన్ని న్యూస్లు విని లోపల భయాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. మేడం మీరు అంటే జనరల్ గా ఇలా ఉంటాయి. మీరు దాని నుంచి పర్టికులర్ గా ఏం నేర్చుకునేది ఉంది అనేది క్వశ్చన్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఆ పరిస్థితి మీకు సమాధానం చెప్తాను. ఓకే మేడం. ఇప్పుడు విన్నారు కదా, వాటర్ లో మనం ఎంత స్నానం చేస్తామో, ఒకరోజు స్నానం చేయడానికి వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం మనం. అంటే బాడీకి అది అవసరం, లోపల అవసరం, బయట నుంచి కూడా అవసరం. కాబట్టి బయట నుంచి మనం ఎంత స్నానం చేయంగానే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అంటే మన మనసులో ఉన్నటువంటి అసహనాలు ఇవన్నీ కూడా చాలా వరకు రిలీఫ్ అవుతాయి అన్నమాట. అంటే ఆ వాటర్ అవసరాన్ని మనం గుర్తించాలి, దాని పట్ల ఉన్న భయాలు ఇవన్నీ కూడా పోవడానికి అన్నమాట. అందులో ఇంకా ఎన్నో ఉండొచ్చు నేర్చుకోవడానికి. ఆ సంఘటన మీరు క్వశ్చన్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఓకే మేడం. అంటే నేను ఈ మధ్య అనుకుంటున్నాను, ఊరికి అసలు వర్షం రావట్లేదు, ఇక్కడ కరువు ఇలా ఉంది, ఏంటి ముందు ఫ్యూచర్ ఎట్లుంటది, ఊరికే చెట్లకు కూడా అంత మెడిసిన్ ఇస్తూ ఆర్గానిక్ లేకుండా చేస్తున్నాము, ఈ వర్షం లేకుండా కొన్ని వాటర్ ఇస్తూ వాటర్ తో పాటు ఊరికే మెడిసిన్ ఇవ్వడము, ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది కూడా ఊరికే ఆలోచిస్తుంటాను. మా హస్బెండ్ కూడా చెప్తుంటాను అనమాట, ఆ మెడిసిన్ వేయద్దు, ఇది వేయద్దు, చెట్లకి గడ్డి మందులు వేయద్దు కదా. ఊరికే అదే వర్డ్ అంటున్నాను నేను. అదే వాటర్ చాలా ఉంది, అది మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. కాకపోతే దాని విలువని ఏదో తెలియజేయడం కోసం తగ్గుతూ ఉందన్నమాట. ఇప్పుడు ప్రకృతి అవసరాన్ని తెలియజేయకుండా ఓన్లీ డబ్బు మాత్రమే, డబ్బు అవసరమే కానీ డబ్బుతోనే అన్ని సమకూరుతాయి అనే ఒక ఇదితో దాని వైపే, దానికోసం ఏదైనా చేసే ఒక స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత డబ్బు ఉన్నా ఈరోజు నీరు కొనుక్కోలేం కదా. ఇలా ప్రకృతి ఎప్పుడు కూడా వాళ్ళని ఆ ప్రకృతి వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంది.
ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాంట్లో ఏంటంటే మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఆ ఈ క్షణం మనకి ఆ ప్రకృతి తలుచుకుంటే ఎంతసేపు వాటర్ రావడం కూడా భూమి మీద, కాకపోతే ఎంతో మందికి ఎంతో నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉంటే ఎలా అయిపోతుంది పరిస్థితి అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతికి తెలుసు ఏది ఎప్పుడు అందించాలి ఎలా అని. ఇప్పుడంతా కూడా భూమిని ప్రక్షాళన చేయడం అనేది జరుగుతుంది. భూమి శక్తి స్థాయి పెరగకపోతే ఇక్కడ ఉన్న అందరి భయాలు, బాధ, అసహనం ఇవన్నీ కూడా వేరే గ్రహాలకి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దానివల్ల భూమిని ఉంచేయాలా తీసేయాలని ఎంతో కాలంగా దాని గురించి ఆ ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి పైన. దీన్ని ఎలా అయినా యాజ్ గా ఉంచి మార్చాలి అనే ప్రయత్నంతో ఎంతో మంది గురువులు పనిచేస్తున్నారు. కాబట్టి మనం భూమి మీద అందరూ ఆనందంగా ఉండడానికి అవసరమైన ఆత్మజ్ఞానం అందాలి అని కోరుకుందాం. సో అందరికీ ఏదైతే అందాలనుకుంటామో అది మనకు కూడా అందుతుంది. మనం కూడా భూమి మీదే ఉన్నాం కదా, కాబట్టి మనకు కూడా అందుతుంది. మనకు అందిన జ్ఞానాన్ని అందించుకుంటూ వెళ్ళిపోదాం. అంతకుమించి నేచర్ లో ఆ, ఏది జరగాలో ఎందుకు జరగాలో ఆ ఇప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఆ అవసరమైనటువంటి జ్ఞానం మనం ఈ రోజు అందించడం అనేది పిఎన్సి ద్వారా వీటి ద్వారా చేస్తున్నాం. దాంట్లో ఎప్పుడైతే ఒక సమస్య క్రియేట్ అయిందో భగవంతుడా పరిష్కారం ఏంటి అని ప్రశ్నించడం జరుగుతుంది. ఎంతమంది ప్రశ్నిస్తే అందరికీ అందడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సమస్య మేడం. గురించి ఆలోచించొద్దు, పరిష్కారం గురించి ఆలోచిద్దాం. పరిష్కారం ఏంటి అని ప్రశ్నించినప్పుడు భగవంతుడు ఎప్పుడు అందరికీ నేర్పడానికే ఉంటాడు. సో ఆ నేర్పించే క్రమంలో కొన్ని సమస్యగా అనిపించవచ్చు, అది భయంగా తీసుకోకుండా ప్రకృతి ఏది అవసరమో ఆ విధంగానే తీసుకెళ్తా ఉంది, నడిపిస్తా ఉంది అంతా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. వనజ మేడం కి మనం గట్టిగా క్లాప్ చేద్దాం. ఎంతో చక్కగా మనకి ఈ రోజు జ్ఞానాన్ని అందించారు. సో అట్లాగే మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకి, విశ్వానికి ఒకసారి గట్టిగా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేయాలి.